హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రామ్ సంపత్ రావ్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయి రామ్ సంపత్ రావ్. ఎలా ఉన్నారు అందరూ? టుడే ఇన్ దిస్ స్పెషల్ సెషన్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఐరోపా వారి రాక ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హూ వర్ యాక్చువల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూరోపియన్ పవర్స్ టు సెట్ దేర్ ఫుట్ ఆన్ ఏపీ సాయిల్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ వర్ దేర్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్. ఇలాంటి చాలా విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను చాలా డీటెయిల్డ్గా, క్రిస్ప్గా, ఎగ్జామ్ సెంట్రిక్గా, ఎగ్జామ్ ఓరియంటేషన్తో చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వింటే చక్కగా దిస్ పర్టికులర్ టాపిక్ కాంప్రహెన్సివ్గా మీకు అర్థమవుతుంది. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకు కూడా మీరు ఈజీగా చెప్తారు. ఓకేనా? బట్ బిఫోర్ దాట్, అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కంటే ముందు అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా మనం మాట్లాడి ఇండియన్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందని ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది, ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే ఇంకా బెటర్గా మీకు అర్థమయ్యే ఛాన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఇండియన్ కాంటెక్స్ట్ మాట్లాడదాం, తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్, ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్, ఇంపార్టెంట్ యూరోపియన్ పవర్స్, ఏ వరుస క్రమంలో వాళ్ళు రావడం అనేది జరిగింది, ఇలాంటి చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు చాలా చక్కగా ఈ సెషన్ అర్థమవుతుంది. So the advent of Europeans in India marked the beginning of modern Indian history. భారతదేశానికి ఐరోపా వారి రాకతో ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో అది మొదలవుతుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్కి ఐరోపా వారి రాకతో కూడా ఆంధ్రప్రదేశ్ ఆధునిక చరిత్ర ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేటువంటి జరుగుతుంది. Let us try to answer this fundamental question, most important question, why Europeans actually came to India. భారతదేశానికి ఐరోపా వారు ఎందుకు రావడం అనేది జరిగింది? ఫర్ ట్రేడ్, వర్తక వాణిజ్య వ్యాపారాల కోసం వాళ్ళు భారతదేశానికి రావడం అనేది జరిగింది. దే వర్ ఫోకస్డ్ ఆన్ ట్రేడ్ ఇన్ స్పైసెస్ ఇనిషియల్లీ, ఎస్పెషల్లీ బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉందో దాన్ని ఎగుమతి చేయడానికి వాళ్ళు భారతదేశానికి రావడం అనేటటువంటిది జరిగింది. బ్లాక్ పెప్పర్ని బ్లాక్ గోల్డ్ అనేటటువంటి పేరుతో కూడా వాళ్ళు పిలిచేవాళ్ళు. బ్లాక్ పెప్పర్ అంటే నల్ల మిరియాలని చెప్తాం. అండ్ ట్రేడ్ విత్ మస్లిన్ క్లాత్ యాజ్ వెల్. సో మస్లిన్ క్లాత్ ఏదైతే ఉందో దానికోసం కూడా వాళ్ళు ఇండియాకి రావడం అనేటటువంటిది జరిగింది. But if you closely look at the history of trade relations between Europe and India, భారతదేశానికి ఐరోపా వారికి మధ్య వర్తక వాణిజ్య వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి భారతదేశానికి పోర్చుగీస్ వారు రాకతోనే మొదలైందని చెప్తామా? లేదు. హిస్టారికల్లీ బోత్ ఇండియా అండ్ యూరప్ యూస్ టు షేర్ ట్రేడ్ రిలేషన్స్ వెరీ క్లోజ్లీ, బట్ దిస్ ట్రేడ్ వాజ్ యాక్చువల్లీ డామినేటెడ్ బై అరబ్స్. అరబ్స్ యూస్ టు హ్యావ్ మొనోపోలీ ఓవర్ ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూరప్. అరబ్బులు ఏం చేసేవాళ్ళు? ఇండియా నుంచి దీస్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొనుక్కొని చాలా ఎక్కువ కాస్ట్కి యూరప్కి తీసుకువెళ్ళి వాళ్ళు అమ్మడం అనేటటువంటి జరిగేది. బట్ దెర్ వాజ్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 1453. 1453వ సంవత్సరంలో ద సీజ్ ఆఫ్ కాన్స్టంటినోపుల్ ఏదైతే ఉందో అది జరగడం అనేది జరిగింది. కాన్స్టంటినోపుల్ ఈజ్ యాక్చువల్లీ ప్రెజెంట్ డే ఇస్తాంబుల్ అండ్ ప్రెజెంట్ డే టర్కీ. ప్రస్తుత టర్కీలో యొక్క రాజధాని ఇస్తాంబులే ఒకప్పుడు కాన్స్టంటినోపుల్గా చెప్పొచ్చు. కాన్స్టంటినోపుల్ ఏదైతే ఉందో దాన్ని బైజాంటిన్ ఎంపైర్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి ఒట్టమన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1453లో ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ద ఒట్టమన్ రూలర్ ఆఫ్ మహమ్మద్ ఆఫ్ సెకండ్, ఆయన 1453లో బైజాంటిన్ ఎంపైర్ని ఓడించి వాళ్ళ ఇంపార్టెంట్ పవర్ సెంటర్ అయినటువంటి కాన్స్టంటినోపుల్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఆక్రమించుకొని యూరోపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈస్టర్న్ నేషన్స్తో, తూర్పు దేశాలతో వర్తక వాణిజ్య వ్యాపారాలు చెయ్యరాదు అనే ఆంక్షలు ఏవైతే ఉంటాయో వాటిని విధించడం అనేది జరిగింది. దీస్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టడం అనేటువంటి జరిగింది. అండ్ ఇట్ బికేమ్ ఇన్ఎవిటబుల్ ఫర్ ద యూరోపియన్ పవర్స్ టు ఫైండ్ సీ రూట్ టు ఇండియా. ఎందుకంటే ల్యాండ్ రూట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ యాక్చువల్లీ డామినేటెడ్ బై ఒట్టమన్స్ అండ్ దీస్ ఒట్టమన్స్ ఆర్ నాట్ అలోయింగ్ యూరోపియన్స్ టు ట్రేడ్ విత్ ద ఈస్టర్న్ నేషన్స్. తూర్పు దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో వర్తక వాణిజ్య వ్యాపారాలు చేయనివట్ల. సో యూరోపియన్స్ ఏం చేయాలి? ఇప్పుడు ఇలా చుట్టూతో తిరిగి సముద్ర మార్గం ఏదైతే ఉందో, సీ రూట్ ఏదైతే ఉందో అది కనుగొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. మరి ఈస్టర్న్ నేషన్స్కి సీ రూట్ కనుక్కునేటటువంటి ప్రయత్నాన్ని మొదటగా ఎవరు స్టార్ట్ చేశారు? ద పోర్చుగీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. పోర్చుగీస్ రూలర్ అయినటువంటి కింగ్ హెన్రీ ఎవరైతే ఉంటారో ద నావిగేటర్ అనేటువంటి టైటిల్ ఆయనకు ఉండడం అనేది జరిగింది. ద కింగ్ హెన్రీ యాక్చువల్లీ ప్యాట్రనైజ్డ్ అండ్ సపోర్టెడ్ యాక్టివిటీస్ లైక్ షిప్ బిల్డింగ్ అండ్ ఈవెన్ వయాజెస్. సముద్ర యానాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆయన సపోర్ట్ అందించడం అనేటటువంటిది జరిగింది. తర్వాత కింగ్ హెన్రీ తర్వాత వచ్చినటువంటి జాన్ సెకండ్ కూడా ఆయన కూడా ఈ వయాజెస్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి కింగ్ ఇమాన్యుయల్ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సపోర్ట్ అందించడం అనేది జరిగింది. కింగ్ ఇమాన్యుయల్ ఫస్ట్ సహాయంతో వాస్కో డి గామా సక్సెస్ఫుల్గా ఇండియాకి సీ రూట్ కనుక్కోవడం అనేటటువంటిది జరిగింది.
పోర్చుగల్లో మొదలైనటువంటి ఆయన కేప్ ఆఫ్ గుడ్ హోప్, ద సదరన్ కోస్ట్ ఆఫ్ ప్రెజెంట్ డే సౌత్ ఆఫ్రికా, దాని మీదుగా ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి చేరుకోవడం అనేది జరిగింది. భారతదేశం యొక్క పశ్చిమ తీరం ఏదైతే ఉందో దానికి చేరుకోవడం అనేటువంటి జరిగింది. సో ద పోర్చుగీస్ వర్ ద ఫస్ట్ వన్స్ టు అరైవ్ ఆన్ ద ఇండియన్ సీన్ అని చెప్పొచ్చు. భారతదేశంలో తమ అడుగు పెట్టినటువంటి మొదటి ఐరోపా శక్తిగా పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పొచ్చు. దే యాక్చువల్లీ కేమ్ టు ద ఇండియన్ కాంటినెంట్ ఫర్ ట్రేడ్, వర్తక వాణిజ్య వ్యాపారాల కోసం వాళ్ళు రావడం అనేటువంటి జరిగింది. దే యూజ్ టు ట్రేడ్ ఎస్పెషల్లీ పెప్పర్. సో దిస్ మిరియాలు ఏవైతే ఉంటాయో, నల్ల మిరియాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటి చేసేవాళ్ళు. ఓవర్ ద టైమ్ దే యాక్చువల్లీ కేమ్ అప్ విత్ దర్ రిలీజియస్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్. మిషనరీ యాక్టివిటీ కూడా కొనసాగించడం అనేది జరిగింది. క్రిస్టియానిటీని కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్కి వాళ్ళు స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దిస్ డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ ఫ్రమ్ యూరప్ టు ఇండియా మార్క్డ్ ఏ న్యూ చాప్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ రిలేషన్స్ విత్ యూరప్ అని చెప్పొచ్చు. ఐరోపా మరియు భారతదేశానికి మధ్య ఉన్నటువంటి వర్తక వాణిజ్య సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం ఏదైతే ఉందో అది ఇక్కడతో మొదలవ్వడం అనేటువంటి జరిగిందాం. అండ్ వెరీ సూన్ ద ప్రాఫిట్స్ అక్రూడ్ బై దీస్ పోర్చుగీస్ పీపుల్ అట్రాక్టెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ యూరోపియన్ పవర్స్. సో సూన్ ఆఫ్టర్ దట్ పోర్చుగీస్ వాళ్ళ తర్వాత డచ్ వాళ్ళు రావడం అనేటువంటి జరిగింది. డచ్ వాళ్ళ తర్వాత బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్ వాళ్ళు రావడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళ తర్వాత డేన్స్ వర్ ద పీపుల్ ఫ్రమ్ డెన్మార్క్, వాళ్ళు రావడం అనేది జరిగింది. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం అనేటువంటి జరిగింది. సో అమాంగ్ దిస్ 5 యూరోపియన్ పవర్స్ ద బ్రిటిష్ వర్ ఏబుల్ టు క్యాప్చర్ ద పారమౌంట్ సీ. అండ్ ఇన్ ద ఇయర్ 1757 బ్రిటిష్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద రూల్ ఓవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండం మీద వాళ్ళ పరిపాలన 1757లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీతో భారతదేశం పైన బ్రిటిష్ వాళ్ళ పాలన ఏదైతే ఉందో అది మొదలవ్వడం అనేటువంటి జరిగిందమ్మ. ఇనిషియలీ దే కేమ్ యాజ్ ట్రాడర్స్, దే ఎంటర్డ్ ఇండియా యాజ్ ట్రాడర్స్, బట్ సూన్ ఆఫ్టర్ దట్ దే బికేమ్ రూలర్స్. వై? టు సేఫ్ గార్డ్ దేర్ ఎకనమిక్ ఇంట్రెస్ట్. వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభాపేక్ష కోసం వాళ్ళు అధికారాన్ని చేజెక్కించుకోవడం అనేటువంటి జరిగింది. సో ఇండియన్ కాంటెక్స్లో మనం మాట్లాడితే ద ఫస్ట్ యూరోపియన్ పవర్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియన్ సీన్ దట్ ఈస్ పోర్చుగీస్. పోర్చుగీస్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ తర్వాత డేన్స్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ పీపుల్. ద ఫస్ట్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియన్ సీన్ పోర్చుగీస్, ద లాస్ట్ టు ఎంటర్ ఆన్ టు ద ఇండియన్ సాయిల్ దట్ ఈస్ ఫ్రెంచ్. సో ఇక్కడ వరకు ద ఇండియన్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ నేను ఏం చేస్తాను అంటే అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకి ఎలా అడుగు పెట్టడం అనేటువంటి జరిగింది ఐరోపా శక్తులు మాట్లాడే ప్రయత్నం చేద్దామా? వినండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద లిస్ట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఎంటర్ ఇన్ టు ఏపీ. ఇండియాలో అడుగుపెట్టినటువంటి ఫస్ట్ యూరోపియన్ పవర్ పోర్చుగీస్ వాళ్ళు అయితే, ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినటువంటి ఫస్ట్ యూరోపియన్ పవర్ డచ్ పీపుల్ తర్వాత ద ఇంగ్లీష్ దట్ ఈస్ బ్రిటిష్ వాళ్ళు రావడం అనేది జరిగింది. బ్రిటిష్ వర్ యాక్చువల్లీ ఫాలోడ్ బై ద ఫ్రెంచ్ వర్ యాక్చువల్లీ ఫాలోడ్ బై ద పోర్చుగీస్. ఆల్వేస్ రిమెంబర్ దట్ the first European power to enter into India that is Portuguese, and the last European power that enter into AP that is the Portuguese. Very very important, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. And Dutch were the people actually from Netherlands. సో వాళ్ళు 1602లో డచ్ యునైటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇట్ వాజ్ యాక్చువల్లీ ద సెకండ్ మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ ఇన్ ద వరల్డ్గా మనం చెప్పొచ్చు. ద ఫస్ట్ మల్టీ స్టేక్ హోల్డర్ కంపెనీ ఆర్ మల్టీనేషనల్ కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద ఇయర్ 1600 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ యొక్క చార్టర్ ద్వారా స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. రైట్? సో డచ్ వర్ ద పీపుల్ యాక్చువల్లీ ఎంటర్డ్ ఆన్ టు ద ఆంధ్రప్రదేశ్ సీన్ ఫర్ ద ఫస్ట్ టైం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరి డచ్ వాళ్ళకి ట్రేడ్ చేసుకోవడానికి గల పర్మిషన్ ఎవరు ఇవ్వడం అనేది జరిగింది? ద 5th సుల్తాన్ ఆఫ్ గోల్కొండ సల్తనేట్ దట్ ఈస్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ఇవ్వడం అనేది జరిగింది. వర్తక వాణిజ్య వ్యాపారం చేయడానికి అండ్ దాంతోపాటు కాయిన్స్ నాణ్యాలను ముద్రించడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సబ్సిక్వెంట్లీ ద డచ్ వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద ట్రేడ్ సెంటర్స్ అట్ డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క తూర్పు తీరంలో చాలా వర్తక కేంద్రాలు అనేటువంటి వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ద ఫస్ట్ వన్ బీయింగ్ మసూలిపట్నం ఇన్ ద ఇయర్ 1605. మసూలిపట్నం యొక్క వర్తక వాణిజ్య కేంద్రం. తర్వాత పులికాట్లో 1610లో వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత నాగపట్టినం అన్ ఇంపార్టెంట్ టౌన్ ఇన్ ప్రజెంట్ డే తమిళనాడు. తర్వాత నర్సాపురంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత భీమిలిలో వాళ్ళ ట్రేడ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత పాలకొల్లులో కూడా వాళ్ళ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో దేర్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇండిగో నీలిమందు అనేటటువంటిది ట్రేడ్ చేద్దాం అనుకున్నారు. కాటన్ నూలు వస్త్రాలు, సిల్క్
అండ్ అన్ ఇంపార్టెంట్ క్లోత్ కాల్డ్ కలికో, దట్ ఈస్ కలంకారీ టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ నుంచి యూరప్కి ఇంపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇన్ ద ఇయర్ 1759, సో the decades of 1750s and 1760s were very important for the establishment of British rule in India. మీ అందరికీ తెలుసు 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరగడం అనేది జరిగింది. 1759లో బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా ద్వారా డచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధిపత్యాన్ని పూర్తిగా తరిమేయడం అనేటువంటిది జరిగింది. 1760లో బ్యాటిల్ ఆఫ్ వందివాస్ లేదా వందవాస్ ద్వారా ఫ్రెంచ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని తుదిముట్టించడం అనేటువంటిది జరిగింది. ఈవెన్ 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ద్వారా ఇంపార్టెంట్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళు సంపాదించుకోవడం అనేటువంటి జరిగింది. బ్రిటిష్ పారమౌంట్సియర్ సూపర్ పవర్కి సుప్రమసీకి దీస్ 2 డికేడ్స్ అనేటటువంటి వెరీ ఇంపార్టెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. బట్ ఎందుకు వీళ్ళ మధ్య ఒకరికి తగాదాలు అనేటటువంటి జరిగేవి, ఒకరితో ఒకరికి యుద్ధాలు అనేటటువంటివి జరిగేవి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రాఫిట్స్ అమ్మ. సో వాళ్ళ కాంపిటీటర్స్ని ఎలిమినేట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు సంపాదించుకోవచ్చు. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్చుగీస్ వాడు వచ్చాడు. వాట్ దే యూస్ టు డూ, దే యూస్ టు ప్రాక్టీస్ సంథింగ్ కాల్డ్ మర్కాంటైల్ ట్రేడ్. అంటే తక్కువ కాస్ట్ కొనుక్కొని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ఎక్కువ కాస్ట్కి అమ్ముకోవడం, సో దట్ ద మార్జిన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ప్రాఫిట్ కింద మిగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్టిసన్ కానీ ఒక ఫార్మర్ కానీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి స్పైసెస్ కావాలి. కేజీ స్పైసెస్ అనేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైతు 10 రూపాయలు ఛార్జ్ చేసేవాడు అనుకోండి పోర్చుగీస్ వాళ్ళకి. పోర్చుగీస్ వాళ్ళు దాన్ని అక్కడికి తీసుకెళ్ళి ఒక 50 రూపాయలకు అమ్ముకునే వాళ్ళు అనుకోండి. ఇన్ కేసు తీసుకెళ్ళి లాభం ఎంత, పోర్చుగీస్ వాళ్ళకి 40 రూపాయలు లాభం. తర్వాత డచ్ వాళ్ళు వస్తారు. డచ్ వాళ్ళు వచ్చి రైతుకి అడుగుతారు. అదే రైతుకి అడిగినప్పుడు ఆ రైతు ఏం చూస్తాడు, ఇద్దరు అడుగుతున్నారు ఇప్పుడు. సో 10 రూపాయలకు అమ్ముతాడు, ఆ డిమాండ్ కనిపిస్తుంది తనకి. 20 రూపాయలు ఏవైతే ఉంటాయి 20 రూపాయలకు అమ్మే ప్రయత్నం చేస్తాడు. సో అక్కడికి తీసుకెళ్ళి 50 రూపాయలకి అమ్మితే మార్జిన్ అంత తగ్గిపోతుంది, ఇద్దరికి 30 రూపాయలు తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వస్తారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అడుగుతారు, మళ్ళీ రైతుకు డిమాండ్ కనిపిస్తుంది, 30 రూపాయలకు అమ్ముతాడు. సో ఇక్కడ ప్రాఫిట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, రైట్. సో ఆ సమయంలో ఎమర్జ్ అయినటువంటి ఇంపార్టెంట్ ఐడియాలజీ ఏంటి, క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్రక్స్ ఆఫ్ క్యాపిటలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క మేజర్ ఓరియంటేషన్ ఏంటి, మేజర్ ఫోకస్ ఏంటి, దట్ ఈస్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. లాభం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడం. కానీ ఇక్కడ లాభం ఏం జరుగుతుంది, కొలనియల్ క్యాపిటలిజం ఏం చెప్తుంది అంటే నువ్వు ఏం చేస్తావో తెలీదు, ప్రాఫిట్స్ లాభం ఏదైతే ఉందో విపరీతంగా పెంచుకోవాలని చెప్పి క్యాపిటలిజం చెప్తుంది. బట్ ఇక్కడ లాభం ఏమవుతుంది, తగ్గుతుంది. మరి లాభం పెరగాలంటే ఏం చేయాలి, ద అదర్ కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేసి ఓన్లీ ఒక్కరు మాత్రమే మొనోపోలీ అనేటటువంటిది ఎంజాయ్ చేయడం, గుత్తాధిపత్యం అనేటటువంటిది ఎంజాయ్ చేయడం. సో అందుకే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒకరి ట్రేడ్ సెంటర్ మీద ఇంకొకరు అటాక్ చేసుకునేవాళ్ళు, ఒకరి షిప్స్ మీద ఇంకొకరు అటాక్ చేసి కంప్లీట్గా వాటిని ముంచేసేవాళ్ళు. సో దట్ అందుకే దాన్ని మిలిటరీ కొలోనియలిజం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మిలిటరీ బ్యాక్డ్ కొలోనియల్ ప్రాక్టీస్, మిలిటరీ బ్యాక్డ్ మెర్కాంటైల్ ట్రేడ్ అని చెప్తామన్నమాట. సో వీళ్ళు ఫోర్సెస్ ట్రూప్స్ని కూడా తెచ్చుకునేవాళ్ళు. ఆ ట్రూప్స్ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ డచ్ వాళ్ళ తాలూకు ఇంపార్టెంట్ షిప్ అనేటువంటిది మునిగిపోయింది అనుకోండి, వాళ్ళు కంప్లీట్గా బ్యాంక్ క్రప్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీ దివాలా తీసేటువంటి అవకాశం ఉంటుంది. దివాలా తీస్తే వాళ్ళకి వర్తక వాణిజ్యాన్ని కొనసాగించగలరా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ కానీ ఏదైనా ఒక బిజినెస్ దివాలా తీస్తే వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించగలరా, కొనసాగించలేరు. వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించలేనప్పుడు కొంతమంది మాత్రమే మొనోపొలీ అనేటటువంటి సంపాదించుకుంటారు, వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేటువంటి వస్తాయి. అందుకే ఒకరి మీద ఇంకొకరు అటాక్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ద డచ్ అండ్ ద బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వార్లో బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా 1759 ఏదైతే ఉందో దానిలో రాబర్ట్ క్లైవ్, ద హీరో ఆఫ్ అర్కాట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రాబర్ట్ క్లైవ్ గెలుపొందడం అనేటువంటి జరుగుతుంది, బ్రిటిష్ ట్రూప్స్ గెలుపొందడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ద డచ్ వర్ పర్మనెంట్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఇండియా అండ్ ద మూవ్ టు ఇండోనేషియా ఫర్ ట్రేడ్. అర్థమైందా, క్లారిటీ వచ్చిందా? అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ? నెవర్. జస్ట్ ఫ్యాక్ట్స్ చదువుకుంటే ఏం గుర్తురావు, ద మీనింగ్స్ అటాచ్ టు దోస్ ఫ్యాక్ట్స్. సో వాటిని మీరు అర్థం చేసుకోవాలి, వాటిని మీరు తెలుసుకోవాలి. అప్పుడు పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ ఏదైతే ఉందో అది మీకు వస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, వాట్ ఎవర్ ద ప్రాక్టీసెస్ ఆర్ యాక్షన్స్ టేకెన్ బై యూరోపియన్ పవర్స్, ద కొలోనియల్ పవర్స్, ఐరోపా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు కేవలం దేనికోసం చేశారు, ప్రాఫిట్ కోసం చేశారు. Why the profit was actually driven by the orientation towards profit, the attraction towards profit was actually driven by the ideology called capitalism. Capitalism always says that you need to maximize your profits, whatever you have to do it, but నీ లాభాలు ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయిలో పెరగాలి అని చెప్పి క్యాపిటలిజం చెప్పడం అనేటువంటి జరుగుతుంది, రైట్. సో ద ఫస్ట్ యూరోపియన్ పవర్ టు ఎంటర్ ఇన్ టు ద సీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద డచ్. ద డచ్ వర్ ఫాలోడ్ బై ద బ్రిటిష్. English or the British
ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకునే ముందు లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద బ్రిటిష్ అరైవల్ ఇన్ టు ఇండియా. సో ఎలా వచ్చారో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ ద ఇయర్ 1599 an important company named East India Company or John Company was established in England. What exactly is the motto of this particular company? ఈస్టర్న్ నేషన్స్ దట్ ఈస్ తూర్పు దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసి లాభాలు అనేటువంటివి సంపాదించుకోవడం. అండ్ ఇన్ ద ఇయర్ 1600 సంవత్సరంలో అప్పటి క్వీన్ ఎలిజబెత్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక చార్టర్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి మొనోపోలీ రైట్స్ అప్పగించడం అనేది జరిగింది. అంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఏ కంపెనీ కూడా తూర్పు దేశాలతో వాణిజ్యం చేయకూడదు, ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే తూర్పు దేశాలతో వాణిజ్యం చేసేటటువంటి గుత్తాధిపత్యం కలిగి ఉంది అని చెప్పి ఒక చార్టర్, ఒక చట్టం ఏదైతే ఉందో దాన్ని చేయడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ మెనీ షిప్స్ ఎంటర్డ్ ఇన్ టు ద ఇండియన్ వాటర్స్. ఇన్ ద ఇయర్ 1602 జేమ్స్ లంకాస్టర్ అక్బర్ టైంలో రావడం అనేటువంటిది జరిగింది. 1605 రిమెంబర్ ఇండియన్ వాటర్స్ అన్నాను, నాట్ ఆన్ టు ద ఇండియన్ సాయిల్. 1605లో హెన్రీ మిడిల్టన్ అనేటటువంటి ఇంకొక పైరేట్ ఆయన కూడా ఇండియన్ వాటర్స్లో అడుగు పెట్టడం అనేది జరిగింది. వీళ్ళ యొక్క ఇవేవైతే ఉంటాయో సక్సెస్ఫుల్ కాలేదు, ఎందుకంటే అక్బర్ ఉండడం అనేది జరిగింది. అక్బర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్ దట్ ఇండియా హ్యాస్ ఎవర్ సీన్, దట్ ఆర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ హ్యాస్ ఎవర్ సీన్. అక్బర్ సెట్ నో, తిరిగి వెనక్కి వెళ్ళిపోండి, మీ ట్రేడ్ మీ సంగతి మాకు అక్కర్లేదని చెప్పడం అనేది జరిగింది. బట్ ఇన్ ద ఇయర్ 1608 వన్ పర్సన్ నేమ్డ్ విలియం హాకిన్స్ ఇన్ ద షిప్ నేమ్డ్ హెక్టార్. హెక్టార్ అనేటువంటి షిప్ మీద 1608లో కొన్ని ఫ్లీట్ ఆఫ్ షిప్స్ని సాయంతో తోడుగా పెట్టుకొని ఆయన ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద అడుగు పెట్టడం అనేది జరిగింది. ద ఫస్ట్ ఇంగ్లీష్ మెన్ టు ఎంటర్ ఆన్ టు ద ఇండియన్ సాయిల్ కెప్టెన్ విలియం హాకిన్స్, గుర్తుపెట్టుకోండి. ఆయన జహంగీర్ టైంలో అడుగు పెట్టడం అనేటువంటిది జరిగింది. బట్ జహంగీర్ యొక్క ఆస్థానంలో కోర్టులో అప్పటికే పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడంతో బ్రిటిష్ వర్ నెవర్ మేనేజ్ టు గెట్ ద రైట్స్ ఓవర్ ట్రేడ్. ఇండియన్ సాయిల్ మీద ట్రేడ్ చేసేటటువంటి అవకాశం వాళ్ళకి లభించలేదు. సో ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 1611, సో వెస్టర్న్ కోస్ట్లో మనకి ఎలాగో వెసులుబాటు లేదు, మొఘల్స్ మనల్ని ఎలా చేయట్లేదు. సో దక్షిణ భారతదేశంలో చూస్తే డిఫరెంట్ అటానమస్ కింగ్డమ్స్ అనేటటువంటి ఉన్నాయి, స్వతంత్ర సామ్రాజ్యాలు ఉన్నాయి. లెట్ us ట్రై అవర్ లక్ విత్ దీస్ ఇండిపెండెంట్ ఆర్ అటానమస్ కింగ్డమ్స్ అని చెప్పి ఏం చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు 1611లో వెస్టర్న్ కోస్ట్ కాకుండా, పశ్చిమ తీరం కాకుండా తూర్పు తీరం ఏదైతే ఉందో ఆ వైపు రావడం అనేటువంటి జరిగింది. తూర్పు తీరంలో ఎక్కడికి వచ్చారు? మసూలిపట్నంకి రావడం అనేటువంటి జరిగింది. కెప్టెన్ హిప్పన్ అరైవ్డ్ ఆన్ ఎ షిప్ నేమ్డ్ గ్లోబ్. సో మొత్తానికి 1611లో వచ్చిన ఇయర్లోనే అప్పటి కుతుబ్షాహీ, 5th కుతుబ్షాహీ రూలర్ అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా, డచ్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి రూలర్ సేమ్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆయన యొక్క పర్మిషన్తో 1611లో ఒక ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఒక ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఎ టెంపరీ ఫ్యాక్టరీ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీ బై ద బ్రిటిష్ వాళ్ళు సూరత్లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ మసూలిపట్నంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి 1611లో ఎస్టాబ్లిష్ చేసినటువంటిది టెంపరీ ఫ్యాక్టరీ, తాత్కాలికమైనటువంటి ఫ్యాక్టరీ. ఇక్కడ ఫ్యాక్టరీ అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఫ్యాక్టరీ అంటే ఏం జరుగుతుంది, అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేటటువంటి జరుగుతుంది, అవునా? బట్ ఈ ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ జరిపేవాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేసేవాళ్ళని చెప్పుకున్నాం ఇనిషియల్గా, మెర్కాంటైల్ ట్రేడ్ సపోర్టెడ్ విత్ మిలిటరీ ఫోర్సెస్ అని చెప్పుకున్నాం. కేవలం ఎక్కడ కొన్ని వస్తువులు కొని వాటిని యూరోప్కి తీసుకెళ్ళి యూరోప్లో ఎక్కువ ప్రైస్కి అమ్ముకొని ఆ మార్జిన్ ఆర్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళని చెప్పుకున్నాం. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫార్మర్స్ కానీ ఆర్టిజన్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకురావాలి, స్పైసెస్ కానీ క్లాత్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ తీసుకురావాలి కదా, అవన్నీ తీసుకొచ్చి భద్రపరిచేటటువంటి స్థానము. అండ్ దాంతోపాటు కంపెనీకి సంబంధించినటువంటి వర్కర్స్ ఉంటారా, ఈ వర్కర్స్ యొక్క క్వార్టర్స్ అండ్ దాంతోపాటు రికార్డ్ కీపింగ్ అనేటటువంటి చేయాలా, ఎంత తీసుకొస్తున్నాం, ఎంత లోడ్ చేస్తున్నాం, ఎంత యూరోప్కి చేరుకుంటున్నాయి, వేస్టేజ్ ఎంత ఉంది అని చెప్పి రికార్డ్ చేయాలా. అండ్ దాంతోపాటు శాలరీస్ ఎంత ఇవ్వాలో రికార్డ్ చేయాలా, రికార్డ్ కీపింగ్ ఆఫీసెస్, ఇవన్నీ కలిపి ఉండేటటువంటి ఒక సముదాయం ఏదైతే ఉందో, కలిపి ఉండేటటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యాక్టరీ కింద మనం చెప్పొచ్చు. సో యూరోపియన్ పవర్స్ ఏం చేసేవాళ్ళు, ఒకరి ఫ్యాక్టరీ మీద ఇంకొకరు అటాక్ చేసుకోవడం కూడా జరిగేది. ఎందుకు, దిస్ ఫ్యాక్టరీస్ యూస్ టు వర్క్ యాజ్ వేర్ హౌసెస్, గోడౌన్స్ లాగా ఉండేవి. మరి వేర్ హౌస్లో ఇంపార్టెంట్ వెల్త్ ఉండేది కదా, ఇంపార్టెంట్ గూడ్స్ ఇవన్నీ ఉండేవి కదా, వాటి మీద అటాక్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది, లాస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, వర్తక వాణిజ్య వ్యాపారం కంటిన్యూ చేయలేకపోయే పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు కంటిన్యూ చేయకపోతే ఎవరైతే మిగిలి ఉంటారో, ఎవరైతే ఎలిమినేట్ అయ్యి మిగిలిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మొనోపోలీ వస్తుంది. మొనోపోలీ ఉంటే ప్రాఫిట్ అనేటటువంటిది పెరుగుతుంది. సో ఏం చేసినా ఎందుకోసం చేశారు,
ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కోసం వీళ్ళు చేయడం అనేటువంటిది జరిగింది అనే విషయం ఏదైతే ఉందో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 1611లో 1611లో మసూలిపట్నంలో టెంపరీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే 1622లో ఫైనల్లీ ఒక పర్మనెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగడం అనేటువంటిది జరిగింది. రైట్, మరి ఈ మధ్యలో ఏం జరిగిందో కూడా మీకు కొద్దిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్రిటిష్ వర్ నెవర్ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ సౌత్ ఇండియా ఇనిషియల్లీ, జస్ట్ లైక్ పోర్చుగీస్. ఎందుకంటే పోర్చుగీస్ యాక్చువల్లీ ప్రూవ్ చేశారు, యాక్చువల్గా ఎక్కువ ప్రాఫిట్స్ అనేటటువంటి సంపాదించుకుంటున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళకి ప్రాఫిట్స్ వద్దా, లాభాలు వద్దా, కావాలి కదా. సో అందుకే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద వెస్టర్న్ కోస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకున్నారు. అండ్ దాంతోపాటు ఆల్ త్రూ అవుట్ ఇలా వచ్చి ఈస్టర్న్ కోస్ట్కి వస్తే ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. నీకు రా మెటీరియల్కి లేకపోతే ఇన్పుట్ కాస్ట్ ఎక్కువగా పెరిగిపోయి అవుట్పుట్ కాస్ట్ సేమ్గా ఉండేటప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది, కన్ఫర్మ్గా తగ్గడం అనేది జరుగుతుంది. అదే డైరెక్ట్గా వెస్టర్న్ కోస్ట్కి వచ్చారనుకోండి, ప్రాఫిట్స్ ఎక్కువ మిగులుతుందా లేదా, మిగలడం అనే ప్రయత్నం జరుగుతుంది. సో అందుకే ఈస్టర్న్ కోస్ట్ మీద వాణిజ్యం చేయకుండా లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ వెస్టర్న్ కోస్ట్ జస్ట్ లైక్ పోర్చుగీస్. సో మనకి జహాంగీర్ ముందు ఒప్పుకోలేదు కదా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేటువంటి జరిగింది. సో అందుకే సర్ థామస్ రో అనేటటువంటి ఒక బ్రిటిష్ ఎన్వాయ్ని, ఒక అంబాసిడర్ని 1650లో జహాంగీర్ యొక్క ఆస్థానానికి పంపించడం అనేటువంటి జరుగుతుంది. ఫైనలీ జహాంగీర్ కన్విన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, లెట్స్ ట్రేడ్ విత్ ఇండియా, నో ప్రాబ్లమ్ అట్ ఆల్, పోర్చుగీస్ వాళ్ళకి ఇచ్చాము, మీకు కూడా ఇస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. కానీ 1625లో ఒక చిన్న తప్పిదం చేస్తారు. ఏంటంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి సూరత్ పోర్ట్ 1613లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి పర్మనెంట్ సూరత్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు. చుట్టూ కోట గోడలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు సార్ ఫోర్టిఫికేషన్ నేను చెప్పాను, ఒకరు ఇంకొకరి మీద కంప్లీట్గా అటాక్స్ చేసుకునే వాళ్ళని చెప్పుకున్నాను. సో ఈ వేర్ హౌసెస్లో ఉన్నటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో భద్రపరచుకోవాలంటే చుట్టూ ఒక ప్రహరీ గోడ లాంటిది ఏర్పాటు చేయాలి. మొఘల్స్ మా పర్మిషన్ లేకుండా బ్రిటిష్ వాళ్ళు ఫోర్టిఫికేషన్స్ చేసుకోవడమా మాకు నచ్చలేదు అని చెప్పి ఏం చేస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెస్టర్న్ కోస్ట్ నుంచి మళ్ళీ వెళ్ళగొడతారు. సో దట్ ది ఫైనల్లీ ఫోకస్డ్ ఆన్ ఈస్టర్న్ కోస్ట్ ప్రిడామినెంట్లీ. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో తర్వాత పులికాట్లో వాళ్ళు ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ ద ఇయర్ 1621. అర్ముగంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ ద ఇయర్ 1626. నిజాంపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. నర్సాపుట్నంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేటెడ్ విత్ ద బ్రిటిష్ అని చెప్పి మనం చెప్పొచ్చాము. అయితే బ్రిటిష్ వాళ్ళు సూన్ ఆఫ్టర్ దట్ మద్రాస్ అనేటటువంటి ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫస్ట్ మసూలిపట్నం వెరీ ఇంపార్టెంట్, బోత్ దేర్ టెంపరరీ అండ్ పర్మనెంట్. టెంపరరీ ఇన్ ద ఇయర్ 1911, పర్మనెంట్ ఇన్ ద ఇయర్ 1922. తర్వాత పులికాట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఇన్ ద ఇయర్ 1921. తర్వాత ఇంకా మంచి ట్రేడ్ సెంటర్ కోసం వాళ్ళు వెతుకుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అందులో భాగంగానే అర్ముగం అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకుంటారు. బట్ అక్కడ కూడా పరిస్థితులు బాగాలేదు అనుకుని ఏం చేస్తారు, ఒక కొత్త ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని వెతికే పనిలో పెడతారు. దానిలో భాగంగానే దేర్ కోర్ ట్రేడ్ సెంటర్ మసూలిపట్నం నుంచి మద్రాస్కి షిఫ్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో మసూలిపట్నం నుంచి మద్రాస్కి ట్రేడ్ సెంటర్ని షిఫ్ట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు, ఫ్రాన్సిస్ డే అండ్ థామస్ క్లార్క్, టూ ఇంపార్టెంట్ కంపెనీ అఫీషియల్స్, కంపెనీ ఎంప్లాయీస్ కింద, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్ కింద మనం చెప్పొచ్చు. ఎవరి సహాయంతో వాళ్ళు మద్రాస్ని వాళ్ళు ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్గా మార్చుకోవడం అనేది జరిగింది, దామెర్ల బ్రదర్స్ అని చెప్తాం. దామెర్ల వెంకటాద్రి నాయుడు, దామెర్ల అయ్యప్ప నాయుడు, వీళ్ళ యొక్క సహాయం ఏదైతే ఉందో సహాయం తీసుకొని వీళ్ళు మద్రాస్లో ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేస్తారు. దీస్ టూ పీపుల్ ఫ్రమ్ శ్రీకాళహస్తి రీజియన్, వెలుగోటి డినాస్టీకి చెందినటువంటి వాళ్ళు. అండ్ దీస్ టూ పీపుల్ వర్ యాక్చువల్లీ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ దెన్ చంద్రగిరి రూలర్ అరవేటి వెంకటపతిరాయ థర్డ్. మూడవ వెంకటపతిరాయ ఎవరైతే ఉంటారో అతను పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరి సహాయంతో ఎస్టాబ్లిష్ చేస్తారు, దామెర్ల బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయంతో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఫైనల్లీ మద్రాసులోని ట్రేడ్ సెంటర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఫోర్టిఫై చేస్తారు. ఆ పర్టికులర్ ఫోర్ట్ని సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేటువంటి పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. అండ్ మద్రాస్ ఇన్ ద ఇయర్ 1684, 1684లో ప్రెసిడెన్సీ కింద మారుతుంది. అంటే కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీస్గా మారడం అనేది జరుగుతుంది. అండ్ 4 years later in the year 1688 అది మున్సిపాలిటీ కింద మారడం అనేది జరుగుతుంది. దట్ సింప్లీ మీన్ మద్రాస్ అక్వైర్డ్ ఇట్స్ ఓన్ మున్సిపల్ కార్పొరేషన్, లోకల్ గవర్నమెంట్ సెపరేట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇండియాలోని మొదటి మున్సిపాలిటీ కింద మనం మద్రాస్ ఏదైతే ఉందో దాన్ని చెప్పొచ్చు. లోకల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ కింద మద్రాస్ ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఈ ప్రాంతంలో తర్వాత కాలంలో వాళ్ళు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో
మగ్గం చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విధించినటువంటి పన్నుని మోతుర్బా అనేటటువంటి పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్, గుర్తుపెట్టుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ద ఎంటైర్ జర్నీ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ఏపీ ఫస్ట్ 1611లో మసూలిపట్నంలో వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేటువంటి జరిగింది. అక్కడ టెంపరీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత 1621లో పులికాట్లో టెంపరీ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తారు. 1622లో మొత్తానికి మసూలిపట్నంలోనే పర్మనెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. 1626లో 1626లో నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి అరుముగంలో ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాని తర్వాత 1632లో దెన్ గోల్కొండ రూలర్ అయినటువంటి అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక గోల్డెన్ ఫర్మన్ ఏదైతే ఉందో జారీ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎవరికి అంటే బ్రిటిష్ వాళ్ళకి. ఫర్మన్ అంటే యాక్ట్ కింద చెప్పొచ్చు, ఆర్డర్ కింద, జీవో కింద మనం చెప్పొచ్చు, ఓకేనా, గవర్నమెంట్ ఆర్డర్ కింద. సో ఈ ఫర్మన్ ద్వారా ఏం చేయడం అనేది జరుగుతుంది, ఆల్ ద గోల్కొండ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫ్రీగా ట్రేడ్ ఏదైతే ఉందో అది చేసుకునేటటువంటి వెసులుబాటుని కల్పించడం అనేటటువంటి జరిగింది. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ 500 పగోడాస్, 500 పగోడాలు బ్రిటిష్ వాళ్ళు చెల్లిస్తే ఈ గోల్డెన్ ఫర్మాన్ జారీ చేయడం అనేది జరిగింది. అండ్ ఇన్ ద ఇయర్ 1639 the British East India Company acquired Madras with the help of Damirla brothers and with the permission of then Chandragiri ruler అరవీటి వెంకటపతి రాయ థర్డ్, మూడవ అరవీటి వెంకటపతి రాయ ఎవరైతే ఉన్నారో అతని యొక్క పర్మిషన్తో సంపాదించుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ దామెర్లా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క తండ్రి పేరు చెన్ననాయుడు. ఈ చెన్ననాయుడు పేరు మీదే చెన్నపట్టణం అనేటటువంటి పేరు కూడా ఏదైతే ఉందో ఈ చెన్నపట్టణం కాస్త ప్రజెంటే చెన్నై కింద మారడం అనేటటువంటిది జరిగింది. ఒకప్పుడు మద్రాస్కి పక్కనే ఈ చెన్నపట్టణం ఉండేది, ప్రస్తుతం చెన్నపట్టణం అండ్ మద్రాస్ ప్రాంతం ఏదైతే ఉందో అది కలిపి ఎలా మారడం అనేది జరిగింది, చెన్నై కింద మారడం అనేటువంటి జరిగింది. అండ్ మద్రాస్ 1684లో ప్రెసిడెన్సీ కింద మారితే 1688లో మున్సిపాలిటీ కింద మారడం అనేది జరిగింది. ఇట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ మున్సిపాలిటీ ఇన్ ఇండియా కింద మనం చెప్పొచ్చమ్మా. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. అండ్ ద బ్రిటిష్ వర్ ఫాలోడ్ బై ద ఫ్రెంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళు తర్వాత అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళని చెప్పొచ్చు. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ మసూలిపట్నం. అట్ అగైన్ 1669లో దాన్ని ట్రేడ్ సెంటర్ కింద వీళ్ళు మార్చుకోవడం అనేది జరుగుతుంది. దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తారు, అబ్దుల్లా కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ద 7th కుతుబ్ షాహీ రూలర్, ఆయన పర్మిషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ బ్యాటిల్ ఆఫ్ వందివాస్ 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధం ఏదైతే ఉందో బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ట్రూప్స్కి మధ్య జరగడం అనేది జరుగుతుంది. దాంతో ఫ్రెంచ్ వాళ్ళ ప్రామినెన్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎండ్ అయ్యి బ్రిటిష్ సుప్రమసీ ఏదైతే ఉందో అది ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ద ఫ్రెంచ్ వర్ ఫాలోడ్ బై ద పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ మసూలిపట్నం 1670లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దే ఆర్ ద లాస్ట్ టు ఎంటర్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్. అండ్ పర్మిషన్ ఎవరిచ్చారు అంటే ద సేమ్ 7th గోల్కొండ రూలర్, హిజ్ నేమ్ ఇస్ అబ్దుల్లా కుతుబ్ షా, ఆయన పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఆర్డర్. ఫస్ట్ డచ్ వర్ ద ఫస్ట్ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ సీన్ అండ్ డచ్ వర్ ఫాలోడ్ బై ద బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్. వీళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్ ఏంటి, మసూలిపట్నం. వీళ్ళ యొక్క ఫస్ట్ ట్రేడ్ సెంటర్ ఏంటి, మసూలిపట్నం టెంపరీ. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ద ఫ్రెంచ్, వీళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్ కూడా మసూలిపట్నం. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్, వీళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో అది కూడా మసూలిపట్నం. వెరీ 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 ఇంపార్టెంట్. బ్రిటిష్ ఇనిషియల్గా దీస్ మసూలిపట్నం అండ్ పులికాట్, అర్ముగం మీద ఫోకస్ చేసినప్పటికీ తర్వాత ఎప్పుడైతే మద్రాస్ని ఎక్వైర్ చేసుకున్నారో, మద్రాస్ని సంపాదించుకున్నారో, మద్రాస్ని తీసుకున్నారో, సో అప్పటి నుంచి వాళ్ళ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ కింద మద్రాస్ మారడం అనేటటువంటిది జరిగింది. వాళ్ళ ట్రేడ్ యాక్టివిటీస్ ఎక్కువగా మద్రాస్ నుంచే జరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ రిమెంబర్, బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఫస్ట్ ట్రేడ్ సెంటర్ ఇన్ ఇండియా అని అడిగితే దట్ ఈస్ సూరత్. ఎందుకంటే అది పర్మనెంట్ ట్రేడ్ సెంటర్ అమ్మా. వెరస్ మసూలిపట్నం టెంపరీ ట్రేడ్ సెంటర్. 1611లో మసూలిపట్నం లేదు, ప్రజెంట్ డే మచిలీపట్నంలో వాళ్ళు టెంపరీ ట్రేడ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తే సూరత్లో 1613లో 1613లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్, రైట్? సో ద అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఏపీ అండ్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీకు పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ద కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన ఏ విధంగా స్థాపించబడ్డం అనేది జరిగింది, బ్రిటిష్ పెరమౌన్సీ ఆర్ సుప్రమసీ ఏదైతే ఉందో అది ఏ విధంగా స్థాపించబడ్డం అనేది జరిగిందనే విషయాన్ని నేను మాట్లాడతాను. మీకు చాలా చక్కగా అర్థమవుతుంది, చాలా డీటెయిల్డ్గా అర్థమవుతుంది, కాంప్రహెన్సివ్గా ప్రతి క్లాస్ అర్థమవుతుంది. నో నీడ్ టు వరీ అట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్.
మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.